టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో పరిశీలన పద్ధతులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, తర్వాత ఈ అంశంపై గతంలో టెట్లో అడిగినటువంటి ప్రశ్నలను మీ దృష్టికి తీసుకొస్తాను. అబ్జర్వేషన్ మెథడ్స్ లేదా పరిశీలన పద్ధతులు అనేవైతే పిలుస్తామో, చైల్డ్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అప్రోచెస్ ఏవైతే ఉంటాయో అందులో ప్రధానంగా మీకు ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, ఇంటర్వ్యూ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేటటువంటి మెథడ్స్ మీద టెట్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా అప్రోచెస్ కనుక మనం తీసుకున్నట్లయితే లాంగిట్యూడినల్ అప్రోచ్, క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనేటటువంటి రెండు ఉంటాయి. వీటిపైన కూడా పరీక్షలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం పరిశీలన పద్ధతుల గురించి డిస్కస్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనోవిజ్ఞాన శాస్త్రము ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాస్త్రంగా ఎదగడానికంటే ముందు మనోవిజ్ఞాన శాస్త్రంలో మనం ప్రస్తుతం స్టడీ చేస్తున్నటువంటి అనేక అంశాలను తత్వశాస్త్రంలో ఒక భాగంగా స్టడీ చేసేవాళ్ళు. తత్వశాస్త్రంలో భాగంగా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి రకరకాల అంశాలను గురించి స్టడీ చేసే క్రమంలో ప్రధానంగా ఊహా పద్ధతిని ఉపయోగించేవారు. అంటే కొందరు మేధావులు లేదా తత్వవేత్తలు తమకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని, తమ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని రకరకాల అంశాల గురించి ఇతరులకు చెప్పే ప్రయత్నం చేసేవారు. ఈ ఊహా పద్ధతికి ఎలాంటి శాస్త్రీయమైనటువంటి ఆధారం లేకపోవడం వల్ల తదనంతర కాలంలో రకరకాల శాస్త్రీయ పద్ధతులను డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి పద్ధతులలో ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అంతఃపరిశీలన పద్ధతి అనేది ఒకటి ప్రధానమైనటువంటి పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాస్త్రంగా, అంటే ఒక ఇండిపెండెంట్ డిసిప్లిన్గా ఏర్పాటైనప్పుడు జర్మనీలోని లీప్జిగ్ యూనివర్సిటీలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ, మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఏర్పడినప్పుడు పరిశీలన పద్ధతిగా అంతఃపరిశీలన పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్పై టెట్లో గతంలో అనేక సార్లు ప్రశ్నలు రావడం జరిగింది. ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేటటువంటిది, అంతఃపరిశీలన పద్ధతి అనేటటువంటిది అత్యంత ప్రాచీనమైనటువంటి పద్ధతే కాకుండా ప్రయోగాత్మక పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చేంత వరకు కూడా చాలా విస్తృతంగా వాడినటువంటి పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి, ఇంట్రాస్పెక్షన్ మెథడ్. తర్వాత ప్రస్తుత కాలంలో కూడా కొన్ని విషయాలను అధ్యయనం చేయడం కోసం ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేది ఇప్పటికీ మనం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి సంబంధించినటువంటి ఎమోషన్స్ను మనం స్టడీ చేయాలన్నా, ఫీలింగ్స్ను స్టడీ చేయాలన్నా, థాట్స్ను స్టడీ చేయాలన్నా, ఎక్స్పీరియన్సెస్ను స్టడీ చేయాలన్నా మనము పరిశీలించి చూడడం కంటే కూడా ఆ వ్యక్తిని అడిగి సమాచారాన్ని మనం తీసుకుంటుంటాం నేరుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకానొక స్టూడెంట్కు ఒక పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఆ స్టూడెంట్ యొక్క అనుభవాన్ని చెప్పమని మనం అడిగినాం అనుకోండి, ఆ స్టూడెంట్లో అంతర్గతంగా కలుగుతున్నటువంటి అనుభూతిని చెప్పమని మనం అడిగినామనుకోండి, ఈ సందర్భంలో మనం ఉపయోగిస్తున్నటువంటి పరిశీలన పద్ధతి ఏంటంటే అంతఃపరిశీలన పద్ధతి, ఇంట్రాస్పెక్షన్ మెథడ్. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ అంతర్లీనంగా తనతో కలుగుతున్నటువంటి భావాలను, అనుభూతులను తానే వ్యక్తీకరించడం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు. అందుకోసం దీన్ని అంతఃపరిశీలన లేదా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అని పిలుస్తాము. ఇది చాలా సూటబుల్ మెథడ్ కూడా ఇలాంటి సందర్భాల లోపల. గతంలో టెస్ట్లో ఇదే ప్రశ్న అడిగారు. ఒకానొక స్టూడెంట్కు ఒక పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ విద్యార్థి ఎట్లా ఫీల్ అవుతున్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం అత్యంత సరైనటువంటి పద్ధతి ఏంటి అని అడిగారు అన్నట్టు. ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అంతఃపరిశీలన పద్ధతి. మనం ఏ వ్యక్తి నుంచి అయితే ఎమోషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి, థాట్స్ గురించి, ఎక్స్పీరియన్సెస్ గురించి సమాచారం తీసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే నేరుగా సమాచారాన్ని సేకరించడాన్ని ఇంట్రాస్పెక్షన్ అంటాం, అంతఃపరిశీలన అని పిలుస్తాం. ఇదే విషయాన్ని గతంలో ఒక టెట్లో నేరుగా అడిగారు ప్రశ్న. ఏ వ్యక్తి నుంచి అయితే మనం సమాచారాన్ని సేకరించదలుస్తామో ఆ వ్యక్తినే అడిగి తెలుసుకోవడాన్ని ఏ పరిశీలన పద్ధతిగా పిలుస్తారు అని అడిగినారు. అంటే ఇంట్రాస్పెక్షన్, అంతఃపరిశీలన అని పిలుస్తాం. ఈ ఇంట్రాస్పెక్షన్ లేదా అంతఃపరిశీలన పద్ధతిని కనుక మనం గమనించి చూసినట్లయితే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఇందులో సబ్జెక్టు, ఎక్స్పెరిమెంటరు అని ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ ఒకరే ఇక్కడ. అంటే పరిశీలించేది, పరిశీలింపబడేది ఇద్దరు ఒకరే. అంటే ఒక వ్యక్తి ఒక అనుభూతికి లోనవుతున్నప్పుడు ఆ వ్యక్తి తన అనుభూతిని తనకు తానుగా పరిశీలించి చూసుకొని వ్యక్తీకరించాల్సి ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఇందులో పరిశీలించేది, పరిశీలింపబడేవారు ఒక్కరే అని పిలుస్తాం. ఇదే దాన్ని గతంలో టెట్లో నేరుగా ప్రశ్న అడిగారు.
ఏ పరిశీలన పద్ధతిలో పరిశీలించేది పరిశీలింపబడేది ఒక్కరే అని అడిగారు. అంటే అంతఃపరిశీలన పద్ధతి, ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ అంతఃపరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి లాభ నష్టాలను కనుక మనం చూసినట్లయితే, అంటే పాజిటివ్ పాయింట్స్ ఏముంటాయి, దీంట్లో నెగిటివ్ పాయింట్స్ ఏముంటాయి అన్నదాన్ని కనుక మనం చూసినట్లయితే, అంతఃపరిశీలన పద్ధతి అనేది కొన్ని అంశాలను, అంటే ప్రవర్తనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను అధ్యయనం చేయడం కోసం చాలా సరైనటువంటి పద్ధతిగా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే, ఇది వ్యక్తినిష్టతతో కూడినటువంటిది. అంటే ఇది సబ్జెక్టివ్ మెథడ్. అంటే పర్సన్ ఏం చెప్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. అంటే సబ్జెక్టివిటీ అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉండేటటువంటి పద్ధతి ఇది. అంటే అత్యంత వ్యక్తినిష్టత కలిగినటువంటి పద్ధతి ఇది ఇంట్రాస్పెక్షన్, అంతఃపరిశీలన పద్ధతి అనేటటువంటిది. తర్వాత ఈ ఇంట్రాస్పెక్షన్ లేదా అంతఃపరిశీలన పద్ధతిపై ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, విలియం జేమ్స్ అనేటటువంటి సైకాలజిస్ట్ ఏమంటాడంటే, ఇది ఇంట్రాస్పెక్షన్ కాదు, రిట్రాస్పెక్షన్ అంటాడు. అంటే గతానుభవాలను పరిశీలించి చూడడం, ప్రస్తుతం జరుగుతున్న అనుభవాన్ని పరిశీలించి చూడడం కాదు అంటాడు. ఎందుకంటే ఏదైనా ఒక అంశం పట్ల మనం ఏ రకంగా అనుభూతి చెందుతున్నాం అన్న విషయాన్ని కనుక మనం చెప్పాలంటే, ఒకవైపు అనుభూతి చెందుకుంటూ ఇంకోవైపు మనకు చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సంఘటన పూర్తి అయిన తర్వాత మన అనుభూతిని చెప్పాల్సి ఉంటుంది దీంట్లో. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం గతానుభవాన్ని చెప్తున్నాం కానీ ప్రస్తుత అనుభవాన్ని కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే విలియం జేమ్స్ ఇంట్రాస్పెక్షన్ను దీన్ని రిట్రాస్పెక్షన్ అని పిలవాలి అని చెప్పేసి అంటాడు. మరో సైకాలజిస్ట్ ఏమంటాడంటే, ఒక గిరగిరా తిరుగుతున్నటువంటి బొంగరాన్ని ఆపి నీవు ఎంత వేగంతో తిరుగుతున్నావు అని అడగడమే ఇంట్రాస్పెక్షన్ అంటాడు. అంటే ఒక వ్యక్తి ఒక ఎమోషన్కు, ఒక ఫీలింగ్కు లోనైనప్పుడు ఆ ఎమోషన్, ఫీలింగ్ యొక్క ఎఫెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి నుంచి మనము అనుభూతిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే గిరగిరా తిరుగుతున్నటువంటి బొంగరాన్ని ఆపి ఏమైతుంది, ఎంత వేగంతో తిరుగుతుంది అని గమనించి చూస్తే కనుక మనం ఏం జరుగుతుందంటే, ఆ వేగం అన్నది ఆల్రెడీ ఆగిపోయి ఉంటుంది. కాబట్టి అంటే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ను మనం స్టడీ చేయడానికి సాధ్యం కాదు అన్న విమర్శ దీంట్లో మనకు కనిపిస్తుంది. ఇక అబ్జర్వేషన్ మెథడ్ అనేటటువంటిది ఇంకొక మనకు పరిశీలన పద్ధతి ఉంటుంది. పరిశీలన పద్ధతి అనే పిలుస్తాం దీన్ని. అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనను నేరుగా మనం గమనించి చూడడం ద్వారా వ్యక్తి యొక్క మనసులో ఏముంది, ఏం జరుగుతుంది అన్న విషయం మీద ఒక కన్క్లూజన్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అన్నట్టు. ఈ అబ్జర్వేషన్ మెథడ్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. దీంట్లో మనకు సహజ పరిశీలన అని ఉంటుంది, నియంత్రిత పరిశీలన అని ఉంటుంది, సంచరిత పరిశీలన అని ఉంటుంది, అసంచరిత పరిశీలన అని ఉంటుంది. సందర్భానుసారము, అవసరాన్ని బట్టి దీంట్లో ఏదో ఒక దాన్ని మనం ఎంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్ చేసినటువంటి ప్రయోగాలు ఏ రకమైనటువంటి పరిశీలన పద్ధతికి ఉదాహరణలు అని అడిగినారు అన్నట్టు. మనం పావ్లోవ్ ప్రయోగాన్ని తీసుకున్నా, స్కిన్నర్ ప్రయోగాన్ని తీసుకున్నా, థార్న్డైక్ ప్రయోగాన్ని తీసుకున్నా, జంతువులపై వీరు చేసినటువంటి ప్రయోగాలు అన్నింటిలో కూడా ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉండడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే పరిస్థితులను నియంత్రించి, ఆ నియంత్రిత పరిస్థితులలో ఒక ఎలుక ప్రవర్తన గురించి, లేదా ఒక పిల్లి ప్రవర్తన గురించి, లేదా ఒక పావురం ప్రవర్తన గురించి వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. అందుకోసం పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్ లాంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి నియంత్రిత పరిశీలనకు ఉదాహరణలుగా మనం చూడాలని. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒక ప్రవర్తనాపరమైనటువంటి అంశాన్ని మనము సహజ పరిస్థితులలో గమనించి చూస్తుంటాం. సహజ పరిస్థితులు అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టీచరు ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనను ఆట స్థలంలో ఏ రకంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలించి చూడదలుచుకున్నట్లయితే కనుక ఆ విద్యార్థితో పాటు కలిసి తాను ఆటలాడుతూ విద్యార్థి యొక్క ప్రవర్తనను గమనించే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ రెండు అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటేమో విద్యార్థి యొక్క ప్రవర్తనను సహజ పరిసరాలలో టీచర్ గమనించే ప్రయత్నం చేస్తున్నాడు, పరిశీలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, విద్యార్థి ఉన్నటువంటి వాతావరణం ఏదైతుందో, ఎన్విరాన్మెంట్ ఏదైతుందో దాంట్లో ఉపాధ్యాయుడు, ఈ టీచర్ కూడా ఒక భాగస్వామి అవుతున్నాడు. దీన్ని మనము పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని పిలుస్తాం. అంటే సంచరిత పరిశీలన అంటాం. సో టీచరు పిల్లలు ఆడుకునేటప్పుడు ఒకానొక పిల్లవాడి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది అన్న విషయం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ఆటలో తాను కూడా ఒక భాగస్వామి అయి సహజమైనటువంటి పరిసరాల్లో గమనించడం అనేటటువంటిది సంచరిత పరిశీలన, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని పిలుస్తాం. అట్లా కాకుండా కొన్నిసార్లు మనకు పార్టిసిపెంట్ అబ్జర్వేషన్కు అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల యొక్క ప్రవర్తనను మనం పరిశీలించి చూడదలుచుకున్నప్పుడు, మానసికంగా రకరకాల రోగాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనను పరిశీలించి చూడాలనుకున్నప్పుడు పార్టిసిపెంట్ అబ్జర్వేషన్కు మనకు ఛాన్స్ ఉండదు.
ఇలాంటి సందర్భాల లోపల నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషనే అవసరం అవుతుంది మనకు. అంటే అసంచరిత పరిశీలనను ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కు సంబంధించిన రకరకాల అంశాలను పరిశీలించి చూడడం కోసము గెసెల్ అనేటటువంటి ఒక సైకాలజిస్టు ఒక అబ్జర్వేషన్ డోమ్ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ అబ్జర్వేషన్ డోమ్లో పిల్లలు ఉన్నప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది అన్న అంశాన్ని ఒక వన్ వే విజన్ స్క్రీన్ ఉపయోగించి అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే బయట నుంచి మనం చూసినప్పుడేమో ఈ డోమ్లో ఉన్నటువంటి పిల్లల ప్రవర్తన మనకు కనిపిస్తుంది, కానీ పిల్లలకు మాత్రం బయట ఎవరున్నది కనిపించదు. అంటే వన్ వే విజన్ స్క్రీన్ అనేటటువంటిది ఏర్పాటు చేసి పిల్లల డెవలప్మెంట్కు వికాసానికి సంబంధించినటువంటి రకరకాల అంశాలను గెసెల్ అధ్యయనం చేయడం జరిగింది. దీని మీద గతంలో నేరుగా ప్రశ్న అడిగారు అన్నట్టు. అయితే ఈ పరిశీలన పద్ధతిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి కనుక మనం గమనించి చూసినట్లయితే అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, మనం ఇంట్రాస్పెక్షన్ మెథడ్ని వాడినప్పుడు, అంతఃపరిశీలన పద్ధతిని వాడినప్పుడు ఇందులో వ్యక్తినిష్టత చాలా ఎక్కువ ఉంది. పర్సన్ ఏం చెప్తే దాన్ని మనం నమ్మాలి కదా అన్న ఆలోచనతో మనమే పరిశీలించి చూస్తే సరిపోతుంది అన్న ఐడియాతో అబ్జర్వేషన్ మెథడ్ ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అయితే అబ్జర్వేషన్ మెథడ్ కూడా సబ్జెక్టివ్ మెథడ్ కిందనే మనం చూడాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అబ్జర్వ్ చేసి చూస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క సబ్జెక్టివిటీ అన్నది మనకు అబ్జర్వేషన్లో కనిపిస్తుంది. అంటే అబ్జర్వేషన్ మెథడ్ కూడా సబ్జెక్టివ్ మెథడ్గానే మనం చూడాలి. ఇది ఒక ఆబ్జెక్టివ్ మెథడ్ కాదన్నది గుర్తుంచుకోవాలి. అయితే ఈ సబ్జెక్టివిటీని తగ్గించడం కోసము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇంట్రాస్పెక్షన్లో అయినా సబ్జెక్టివిటీని తగ్గించే ప్రయత్నం చేస్తారు, అబ్జర్వేషన్ మెథడ్లో అయినప్పటికీ కూడా సబ్జెక్టివిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం ఏం చేస్తారంటే, ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయదలుచుకున్నప్పుడు, పరిశీలించి చూడదలుచుకున్నప్పుడు అసలు ఏం పరిశీలించాలి, ఎలా పరిశీలించాలి, ఏ పద్ధతిని ఉపయోగించి పరిశీలించాలి అన్న దాని గురించి ఈ అబ్జర్వర్ ఎవరైతే ఉంటారో, అంటే ఎక్స్పెరిమెంటర్ ఎవరైతే ఉంటారో తనకు ముందే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఈ పరిశీలన పద్ధతిలో కేవలము వ్యక్తి పరిశీలించి చూడడమే కాకుండా రకరకాల పరిశీలన సాధనాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒక వీడియో రికార్డర్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇలా రకరకాల టూల్స్ను ఉపయోగించి రికార్డ్ చేసి అవసరమైతే మళ్ళీ దాన్ని ప్లే చేసి మనం చూడదలుచుకున్నటువంటి అబ్జర్వేషన్ చేయదలుచుకున్నటువంటి ప్రవర్తన ఏదైతుందో దాన్ని మళ్ళీ మనము అబ్జర్వ్ చేసి చూడొచ్చు అన్నట్టు. తర్వాత మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, అబ్జర్వర్ ఒకరు ఉండకుండా ఒకరికంటే ఎక్కువ మంది అబ్జర్వర్స్ ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా అబ్జర్వర్కు మనం ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత సైంటిఫిక్ టూల్స్ను ఉపయోగించడం ద్వారా అబ్జర్వేషన్ మెథడ్లో ఉండేటటువంటి సబ్జెక్టివిటీని మనం తగ్గించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అదే రకంగా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ను ఉపయోగించి మనం సమాచారాన్ని సేకరించేటప్పుడు కూడా ఏ పర్సన్ నుంచి అయితే మనం సమాచారం సేకరిస్తున్నామో ఆ పర్సన్కు ముందే ట్రైనింగ్ ఇచ్చి ఒక అంశాన్ని తనకు తానుగా గమనించి చూసుకుంటున్నప్పుడు ఏ రకంగా గమనించి చూడాలి, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ పద్ధతిలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లుగా తన అనుభూతిని ఏ రకంగా గుర్తుంచుకోవాలి, ఏ రకంగా వ్యక్తీకరించాలి అన్న విషయంలో కూడా శిక్షణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా మనము సబ్జెక్టివిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరికొన్ని అబ్జర్వేషన్ మెథడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.